తెలుగువారి వైద్యం యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకి అందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, ఆ ఒక సమస్యలకు తగిన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. దాన్ని మీకు కొరియర్ ద్వారా మందులు పంపిస్తుంటాం. ఆ ఒక్క సమస్యను మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు విషయం ఏమిటంటే, చూడండి, మూత్రపిండంలో రాళ్ళు ఉంటాయి. మూత్రపిండాల్లో కావచ్చు, లేదా కిడ్నీలో కావచ్చు, ఎక్కడైనా కానీ 3mm, 4mm, 5mm ఇలాంటి రాళ్ళు ఉంటాయి. కొంతమందికి 10, 11, 12 వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దాన్ని తట్టుకుంటూ పోతుంటారు. ఏదో నొప్పి వచ్చినప్పుడు ఒక మాత్ర తీసి నోట్లోకి వేసుకోవడం, పోతా ఉంటాం. కానీ ఈ సైడ్లో ఎప్పుడూ నొప్పి వస్తూ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు మీరుగా చేసుకునే ఒక చెట్టు మూలికా యోగాన్ని నేను చెప్తాను. అలా కాదండి, మీకు చేసుకునేదాన్ని కాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కింద ఉండే నెంబర్ కాల్ చేయండి, ముందు కావాల్సిన వాళ్ళు. ఈరోజు నేను చెప్పబోయే మెడిసిన్ ఏదంటే చెట్టు మూలిక దింటెన చెట్టు ఉంటాం. తెల్ల దింటెన, నల్ల దింటెన అని 2 రకాలు ఉంటుంది. దాన్ని శంకు పుష్పిని కూడా పిలుస్తుంటారు. అది మన కంపల పైన, చెట్ల పైన పాకుతూ ఉంటుంది బాగా. మీకు ఈ ఫోటోలో నేను చూపిస్తుంటాను. ఈ ఒక్క చెట్టు పువ్వులు ఒక 5 పువ్వులు సేకరించుకోండి. అలాగే చెట్టు వేరు ఒక 2 నుంచి 3 ఇంచీల వరకు సేకరించుకొని ఇవి రెండింటిని బాగా దంచి బాగా నైస్గా నూరాలి. నూరి ఒక ఎలాగైతుందంటే మీకు లేహంలా బాగా పాయసంలాగా అవుతుంది. బాగా నూరితే నైస్గా నూరాలి. నూరి ఒక 2 చెంచాలంతా తీసి నోట్లోకి వేసుకొని తెల్లవారి పొరగడుపున, మళ్ళీ రాత్రి పొరగడుపున అంటే భోజనానికి ముందు ఒక అరగంట ముందుగా మీరు ఈ పని చేయొచ్చు. ఇది 2 పూట్లు వాడుతూ వచ్చారనుకోండి, 11 రోజులు లేదా 21 రోజులో మీకు ఉన్న ఏవి స్టోన్స్ ఏమున్నాయో, మూత్రపిండాల్లో రాళ్ళు కావచ్చు, లేదా కిడ్నీలో రాళ్ళు కావచ్చు, పరిపూర్ణంగా కరిగిపోతూ వస్తుంటాయి. ఈ ఒక్క సమస్య ఎవరికైనా ఉన్నదనుకోండి, మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, డైరెక్ట్గా వాడడం అంటే పచ్చి చెట్టు మూలికలు వాడుకుంటే తొందరగా రికవర్ అవుతారు. మా దగ్గర మందులు కావాలని అనుకుంటే కాస్త నిదానంగా రికవర్ అవుతా వస్తుంది. ఈ ఒక్క చెట్టు మూలిక మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.